జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి. శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్ట తుళ్ళి ఆడాలి, బావరు స్వామిని చూడాలి. కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 18 మెట్లు ఎక్కాలి, మకర జ్యోతిని చూడాలి. నెయ్యాభిషేకం చేయాలి, స్వామిని కనుల చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను
దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్ట తుళ్ళి ఆడాలి, బావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 18 మెట్లు ఎక్కాలి, మకర జ్యోతిని చూడాలి, నెయ్యాభిషేకం చేయాలి, స్వామిని కనుల చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధార
ధారణం చేయాలి 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి 40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి శబరి యాత్రకై సాగాలి ఏరుమెలిని మే చేరాలి జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి పెట్ట తుళ్ళి ఆడాలి బావరు స్వామిని చూడాలి కరిమల మేము ఎక్కాలి పంబను కనులా చూడాలి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి 18 మెట్లు ఎక్కాలి మకర జ్యోతిని చూడాలి నెయ్యాభిషేకం చేయాలి స్వామిని కనుల చూడాలి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి కార్తీక మాసం రావాలి మాల ధారణం చేయాలి 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి
హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్ట తుళ్ళి ఆడాలి, బావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 18 మెట్లు ఎక్కాలి, మకర జ్యోతిని చూడాలి, నెయ్యాభిషేకం చేయాలి, స్వామిని కనుల చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహరసుతుడు అయ్యప్పను
దర్శనం చేద్దాం రండి. పెట్ట తుళ్ళి ఆడాలి, బావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. 18 మెట్లు ఎక్కాలి, మకర జ్యోతిని చూడాలి, నెయ్యాభిషేకం చేయాలి, స్వామిని కనుల చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం.